యువ నటుడు సుహాస్ తాజా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ GA2 పిక్చర్స్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా యొక్క మహా క్రియేషన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా వస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం విడుదలైన తొలి రోజే భారీ అంచనాలు నెలకొల్పడంతో పాటు క్యాష్ రిజిస్టర్లను కూడా సెట్ చేస్తూ విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్థిక విజయంతో పాటు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ వేదిక మీద మేము టీజర్ లాంచ్ చేయడానికి వచ్చాం అండ్ ఇప్పుడు సక్సెస్ ప్రెస్ మీట్. వావ్, ఇంత దూరం వస్తామని అనుకోలేదు. సో బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మా సూపర్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ వాళ్ళ డాటర్ కొడుతున్నారు, లైక్ ఎందుకు అలా చేసావు నాన్న, ఎందుకు అలా చేసావు అని. ఐ థింక్ అది మీకు పెద్ద విన్. యూ పర్ఫార్మ్ సో వెల్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరికీ వెళ్ళి హగ్స్ ఇస్తున్నప్పుడు హార్ట్ బీట్ గట్టి కొడుతుంది. ఐ కుడ్ ఫీల్ దట్. అండ్ ఐ థింక్ 2 years తర్వాత అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నంబర్స్ పెరుగుతూ ఉంటే, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఫోటోలు వస్తుంటే వావ్, ఇస్ దిస్ రియల్ అనిపిస్తుంది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో అండ్ అంత మంచిగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా రైటర్ సార్ కళ్యాణ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు తేజ గారు, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే నాకు తెలియదు. అండ్ భావన మేడం గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. మేడం గారు థ్యాంక్స్ మేడం. అండ్ ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. సో ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన నాకు మరొకసారి దుష్యంత్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సిన్సియర్ మూవీ మౌత్ టాక్తో ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తున్నారండి ఆడియన్స్. ఇది ప్రజలు ఇచ్చిన విజయం. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూసి మా సినిమాని ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని, చిన్న సినిమాలు బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశయాలను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్. స్వర్ణకాంత్ చేసిన క్యారెక్టర్ సీనుబాబు అనే క్యారెక్టరు మా స్క్రిప్ట్లో ఒక సర్కిల్ లాంటివి. అన్ని క్యారెక్టర్ని టచ్ చేస్తుంది, అన్ని క్యారెక్టర్ని గెలుకుతుంది, అన్ని క్యారెక్టర్తో కొట్టించుకుంటుంది. అలాంటి క్యారెక్టరు అండ్ బ్రిలియంట్లీ పర్ఫార్మ్డ్ బై ఎ గ్రేట్ పర్ఫార్మర్ స్వర్ణ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ క్యారెక్టర్ దుష్యంత్ ఓన్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి రాసుకున్నాడంట. సో అండ్ మా డైరెక్షన్ టీమ్ 2 years ట్రావెల్ చేసాము. దే హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్, నవీన్, బిట్టు, రాజశేఖర్, కృష్వన్ రాలేదు, నికేష్ అయితే ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయింది. కుంటుకుంటూ హెల్ప్ చేసేవాడు. సో థ్యాంక్ యూ టు దిస్ టీమ్. అంతే, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ అండి. నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు. భరత్ చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్. చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది. నీ గురించి కానీ సందీప్ గడి గురించి చెప్తే, ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. జనరల్గా వీడు నాకు ఏ సినిమా చేసినా ఇది అవసరం లేదన్నా, ఇది పీకేయచ్చు అని తీసి మరీ అసలు చాలా రాడ్ గండెట్లాగా ఉంటాడు టేబుల్ ముందు, తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీనికి మాత్రం అన్న తీసేస్తుంటే బాధ వేస్తుంది అన్న, ఈ సీన్ తీసేస్తుంటే అన్నాడు. దీనికి ఒక్క సినిమాకే అన్నాడు అన్నమాట. అండ్ బేగ్, సూపర్ వర్క్ బేగ్. మమ్మల్ని కూడా బాగా చూపించావంటే ఇంకా అది చాలా బెస్ట్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ దుష్యంత్, థ్యాంక్ యూ దుష్యు. చాలా చెప్పేసి ఇప్పటికే. అండ్ శివని, నువ్వు కూడా నాకు ఫేవరెట్. అండ్ దివ్య గారు, స్వాతి గారు, భావన చాలా బాగా చేశారండి. ఖుషి మిస్ అయిపోయింది. ఖుషి సీన్లకి థియేటర్లో అరుస్తున్నారు. ఇంకో అమ్మాయి గౌరీకి క్యారెక్టర్ చేసిన అమ్మాయి. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేణు పేరు మర్చిపోయా. సో వేణుకి కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్గా ఆశీష్, మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు.
చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట ఆ బ్యాండ్ హౌస్ సెట్ అన్నీ దగ్గరుండి చాలా చూసుకున్నారు ఆయన సెట్లోనే ఉండి. చివరిగా ఒక మాట ఎప్పటి నుంచో వెయిటింగ్, అంటే టీవీ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు ఇప్పుడు, తేజ కాకుమాని అని మా గురువు. MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు టీవీ వెనకాల కూర్చుని. అన్న, నా యాక్టింగ్ ఎంత పేరు వచ్చిందంటే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.